అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సూర్య భగవాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. అరసవల్లి రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, క్యూ లైన్ లో భక్తులైతే దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగుతుంది భక్తుల రద్దీ. ఆ అర్ధరాత్రి క్షీరాభిషేకం అలాగే నిజరూప దర్శనం చూసేందుకు ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులైతే వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కూడా ఆలయ అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్యూ లైన్ లోని ₹100 దర్శనం. ఇది దాదాపు తక్కువ కాలంలోనే దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ క్యూ లైన్ అన్ని కూడా సిద్ధం చేశారు. ₹500, ₹300 ఈ క్యూ లైన్ లో తక్కువ, అంటే గతంలో పోల్చుకున్నట్లయితే వెళ్ళడానికి రావడానికి ఒకే క్యూ లైన్ ఉండేది, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వీటన్నిటిని కూడా భక్తులందరినీ కూడా వేలాదిగా వచ్చే భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసిన చూడొచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా పూర్తిగా ఫ్రీగా, చాలా సులువుగా సాధారణ ప్రజలకు కూడా దర్శనం అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా విఐపీలకు టైం స్లాట్ ఇవ్వడం వల్ల విఐపీలతో వెళ్లే సమయానికి సాధారణ భక్తులకు ఇబ్బంది రాకుండా చర్యలు చేపడుతుంది. దాంతోపాటు ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా 2300 మంది సిబ్బందితో ఎక్కడ ఇబ్బంది రాకుండా పోలీస్ శాఖ కూడా చర్యలు చేపడుతుంది. దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల రేడియేషన్ లో జోన్లుగా విభజించారు. మొత్తం జోన్లుగా విభజించి 10 డ్రోన్ల కెమెరాలతో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చర్యలు చేపడుతున్నారు. మొత్తం 2300 మంది పోలీస్ సిబ్బంది ఈ చర్యల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు ట్రాఫిక్ తో పాటు పార్కింగ్, అంటే గతంలో చూసుకున్నట్లయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నియంత్రణ చేపట్టేవారు. అక్కడ వెహికల్స్ అన్ని ఆపి ఇక్కడ లోపలికి వచ్చే పరిస్థితి, నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆలయానికి దగ్గరలోనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. విఐపీలు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచి కూడా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులందరూ కూడా ఇప్పటికీ విఐపీలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రముఖులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. దాంతోపాటు ప్రస్తుతం అయితే రద్దీ కొనసాగుతుంది. ₹500 దర్శనం మనం ఇప్పుడు చూడొచ్చు. ఆలయంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేకంగా చర్యలు అయితే చేపడుతున్నారు. వికలాంగులు ఎవరైనా వస్తే వారందరికీ కూడా ప్రత్యేకంగా వీల్ చైర్లు, అనారోగ్యం బాగోలేని వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 24 మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఫైర్, ఏదైనా అగ్ని ప్రమాదం అలాంటి ఏమైనా జరిగినా అక్కడ ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ దగ్గరలోనే ఫైర్ ఇంజన్లతో సిద్ధంగా ఉన్నారు. అనారోగ్యంగా ఎవరికైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేసి అంబులెన్సులు కూడా ఉన్నాయి. దాంతోపాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా మంది, 600కు పైగా ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు మొత్తం అన్ని కూడా చర్యలు చేపడుతున్నారు. మనం చూడొచ్చు, దాదాపు చిన్నపిల్లలకు వారందరికీ కూడా మంచినీళ్ళ సౌకర్యం కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎలా అనిపిస్తుంది? కాకినాడ నుంచి వచ్చామండి. బాగుందండి, బాగున్నాయండి, బాగా చేశారండి. వైజాగ్ నుంచి వచ్చామండి. చూడొచ్చు, ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా చక్కగా ఉన్నాయని చెప్తున్నారు. దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా వస్తున్న భక్తులందరూ కూడా సులువుగా ఈ క్యూ లైన్లో వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆలయాధికారులు కూడా ప్రత్యేకంగా పూజలు అవి చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు స్వామివారి బంగారు అలంకరణలతో దర్శనం కూడా కొనసాగుతూ ఉంది. తర్వాత స్వామివారికి దర్శనాలు సాయంత్రం 5 గంటల తర్వాత సాధారణ భక్తుల కోసం ఫ్రీగా వదిలేస్తారు. విఐపీ దర్శనాలన్నీ కూడా సాయంత్రం 5 గంటల తర్వాత ఉండవు. సాధారణ భక్తుల కోసం ఈ దర్శనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా ఈ చర్యలు చేపట్టారు. దాంతోపాటు ఆకర్షించడానికి ఎవరైతే సాహసోపేతమైన చేసేవారందరూ కూడా హెలికాప్టర్ రైడింగ్, అలాగే లేజర్ షోలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాలలో సాంస్కృతిక, సినీ, సంగీత, నృత్య కళాకారులు అందరితో కూడా ప్రదర్శనలు చేపడుతున్నారు. సాయంత్రం 5 గంటలకి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అయితే ఈ చర్యలన్నీ చేపడుతున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అంటే వీళ్ళందరికీ కూడా చర్యలు అయితే చేపడుతుంది. వృద్ధులు, వికలాంగులకి ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు అయితే చేపడుతుంది. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, అరసవల్లి నుంచి.